సార్ రైట్. దుర్గా కుమార్ గారు సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు. ఏంటి సార్ ఈ పుస్తకాల గోల్ ఏంటి? ఒకవేళ పెడితే ఇట్లా డిజిటల్ పెట్టారు, పాపం ఇంట్లో ఏదైనా రాసుకుంటే అయిపోయేది కదా, బయట ఎవరికి కనపడకపోయేది, ఈ కంప్లైంట్లు ఏమొచ్చినా ఏంటో తెలియకపోయేవి. ఈ విధంగా ఏదో గొప్పగా పోయి నేను టెక్నాలజీని వాడుతున్నాను డిజిటల్ బుక్ అని చెప్పేసరికి వాళ్ళ హయాంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు కంప్లైంట్లు వెళ్తూ ఉన్నాయి. అవునండి. ఇప్పుడు మనం ఏదో ఎవరికో ఉచ్చు పెట్టి అసలు మనమే ఇరుక్కుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇప్పుడు ఏదో జంతువుకి ఎలక్ట్రికేషన్ చేయాలని కరెంట్ ఫెన్సింగ్ పెట్టి ఆ కరెంట్ ఫెన్సింగ్ కి మనమే షాక్ కొట్టి చచ్చిపోతే ఏ పరిస్థితి వస్తే వైఎస్ఆర్సీపీ ఆ పరిస్థితిలో గెల్ల కొట్టుకుంటుందండి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందాక బాజీ గారు చెప్పినట్టు వాళ్ళు ఒకటి తలిసి దైవం ఒకటి తలిసింది అన్నట్టుగా వాళ్ళు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసిన దాష్టికాలు కాకుండా ఈవెన్ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన అమ్మవారి జాతరలో రఫా కోసినట్టు పీకలు కోసినట్టు కొయ్యాలని ఒక దౌర్జన్య పూరితమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు కదండి. అదే మెసేజ్ పేరుని నాయన్నాడు, రఫా కొయ్యటం కాదురా సఫా అని రాత్రిపూట మెత్తగా కోసేసి తెల్లారెళ్ళి మనమే పరామర్శిస్తానికి చీకట్లో కన్ను కొట్టాలి, చీకట్లో కన్ను గీస్తే అక్కడ జరిగిపోవాలి అన్నాడు కదా. ఇలాంటివన్నీ ఇప్పటికి కూడా కొనసాగుతుంది. వాళ్ళ వ్యక్తులు అనేది వాళ్ళు మర్చిపోయారు. అధికార పార్టీకి వాళ్ళ ఇట్లాంటి పనులు చేసే అలవాటు లేదు, వాళ్ళకి అంత తీరిక ఓపిక లేదు. వాళ్ళంతా డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉన్నారు. మనం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని కాపాడుకోవాలి, ప్రజలతో మమేకమయ్యి మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఇలాంటి రఫా సిద్ధాంతం వాళ్ళకి లేదు. కాకపోతే ఇప్పుడు ఈయన డిజిటల్ అన్నాడు, మీరు బుక్ అది పగిలిపోద్ది, డిజిటల్ సిస్టమ్స్ పగిలిపోతాయి వచ్చే ఫిర్యాదులు. కానీ ఇది ఇప్పుడు విడుదల రజనీ గారి గురించి అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇచ్చండి. ఆమె ఫస్ట్ ఎమ్మెల్యే అవగానే చేసిన పని కూడా ఏంటంటే ఆమె ఇతర పార్టీలో ఇంట్లోకి వెళ్ళి ఎమ్మెల్యే అవగానే ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాష్టికం మొదలెట్టి చిలకలూరుపేట నియోజకవర్గంలో. అందులో భాగంగానే రావు సుబ్రహ్మణ్యం ఈయన పార్టీ అధ్యక్షుడు ఆఫీస్ మీద, కార్యాలయం అదే మీద, కారు మీద కూడా దాడి చేస్తే ఆయన లబోదీపం అని కొట్టుకుని పోలీస్ స్టేషన్లకి అయినా వాళ్ళ ఉన్నప్పుడు ఎవరు పట్టించుకుంటారండి? అది అరణ్య ఘోష అయింది. ఇప్పుడు ఆయన ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఈ వేదిక ద్వారా ఆయన బయటికి చెప్పాడు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకంలో ఒక బహిరంగంగా రాశాడండి. యాక్చువల్ అలాంటి రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించి వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి ఏదన్నా అభ్యంతరం ఉంటే లేఖ రాయొచ్చు, కానీ బయట లేఖ రాశాడు. అంటే ఏంటంటే వ్యవస్థల్ని ఇరికిస్తాం. ఇప్పుడు ఈ సుబ్రహ్మణ్యం కూడా అదే చేశాడు. ఆయన డిజిటల్ బుక్ తో పాటు ఒక బహిరంగంగా నేను ఇదిగో ఈ ఫిర్యాదు చేశాను, విడుదల రజనీ మూలన నాకు ఎంత అన్యాయం అయింది, నేను నాకు ఇప్పుడైనా న్యాయం చేయని ఆయన ప్రజలకు కూడా చెప్పారు. డిజిటల్ బుక్ లో కంప్లైంట్ చేసి దాన్ని సార్ వచ్చినటువంటి స్టిక్కర్ టోకెన్ ఏదో ఉంటది కదా, దాన్ని జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ కూడా పెట్టారు ఆయన. ఇప్పుడు ఇవన్నీ కూడా బహిరంగంగా వచ్చినాయి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహిరంగంగా స్పందించాలి. ఇవాళ విడుదల రజనీ యాక్షన్ ప్రభుత్వానికి సంబంధించింది కాదు, పార్టీ సభ్యురాలు కాబట్టి అంతర్గతంగా వాళ్ళు క్రిమినల్ చర్య తీసుకోలేకపోవచ్చు, పార్టీ నుంచి బహిరించవచ్చు కదండి. అది ఆయన చేతిలో పనే కదా. తర్వాత ఇంకోటి, ఆ రోజున 22లో ఈ గొడవ జరిగిందా, పోలీసు చుట్టూ అతను తిరిగాడా, ఆ రోజు సోషల్ మీడియాలో కానీ ప్రసార మాధ్యమాల్లో కానీ ఆయన గోడు వెళ్ళబోసుకున్నాడా అనేది చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే వాళ్ళ సొంత కార్యకర్తలను కూడా అక్రమ కేసులో పెట్టించి పోలీసు టార్చర్ పెట్టించి వాటి వీడియోల్ని జగన్మోహన్ రెడ్డి గారు రామరాజు గారి టార్చర్ ఎలా చూశాడో ఈమె కూడా అలా చూసిందని వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి అప్పటించారు. తర్వాత ఇంకోటి అంటే ఈమె వాళ్ళ మీద ఒక చిన్న పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా 2 కోట్లు వాళ్ళు కట్టలేని పరిస్థితిలో పోలీసులను ఉపయోగించింది. జాషువా గారిని ఆయన రీజనల్ ఆఫీసర్ అనుకుంటా అప్పుడు. తర్వాత ఆయనకు ఒక 10 లక్షలు, పిఏకు ఒక 10 కూడా ఇప్పించింది, ఎందుకంటే 2 కోట్లు ఇచ్చారు కదా అని. తర్వాత సొంత పార్టీ అభ్యర్థికి సీట్ ఇప్పిస్తానని చెప్పి 6 కోట్లు తీసుకుందని కూడా ఫిర్యాదే పార్టీలో అంతర్గతంగా పంచాయతీకి అతనికి 3 కోట్లు ఇప్పించి 3 కోట్లు మాఫీశారు. ఇట్లా విడుదల రజనీ గురించి వాళ్ళకి తెలియదే లేదండి. అవి సొంత పార్టీ కార్యకర్తలు సీట్ ఇవ్వంటే కూడా చిలకలూరుపేట వదిలే అని గుంటూరు ఇచ్చారు. ఎందుకంటే ఈ దగ్గర అక్రమ సంపాదన ఉంది, ఇది ఖర్చు పెట్టుకుని గెలవగలుగుతుందో లేదా ధైర్యంతో మోహన్ రెడ్డి గారు చేశాడు. ఇప్పుడు ఆ మీద వచ్చిన ఈ ఫిర్యాదు
ఎలా స్పందిస్తున్నది పార్టీ కార్యకర్తలు కాదు ప్రజలు కూడా చూస్తారండి. చూసి నిజంగా కనుక ఈయనలో మార్పు వచ్చిందంటే ఏమన్నా కొంత విశ్వసనీయత పెరుగుతుంది. లేదు అట్లాగే- పార్టీ కార్యకర్తల మీద వచ్చిన ఫిర్యాదు అట్లాగే మా పార్టీ దుర్గా కుమార్ కార్యకర్తల గారు మీద ఈ వచ్చిన డిజిటల్ ఫిర్యాదు బుక్ పైన కూటమి ప్రభుత్వం కూడా ఒక కన్నేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్లు చేస్తున్నారు కదా, చాలా మంది ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ఈ విధంగా జరిగిన అన్యాయాలు. సో వాళ్లకు చాలా విషయాలు కూడా తెలుస్తాయి. అట్లాగే దాన్ని కూడా అట్లా కూడా చూడొచ్చు. అవునండి. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ లోకి వచ్చిన దానికి ఆయన స్పందించి కానీ చేస్తే ఆయన పర్వాలేదు, సొంత పార్టీ వాళ్ళ మీదైనా ఈయన న్యాయపరంగానే ఉన్నాడు అని భావన లేదు. సొంత పార్టీ వాళ్ళతో రఫా జనం మెడలు కోయించి సిద్ధంగా ఉన్నాడు, వాళ్ళని కాపాడుకుంటున్నాడు అని Right, అంటే okay. మాత్రం 2024 కూడా ప్రజలు ఈయన క్షమించరు పవన్ గారు. రైట్ సార్, రైట్. సాహెబ్ గారు నమస్తే. ఇప్పుడు ఆయన మెడకు ఆయనే ఉచ్చు పవన్ గారు నమస్తే బిగించుకున్నాడు. అండి. రైట్. సాహెబ్ గారు పవన్ గారు సార్, ఏంటి